అది చూడు. ఏంటి? హోటల్ కామత్. మన ఇడ్లీ సెపరేట్ ఉప్మా అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఏంటన్నా? నమస్తే జీ. నమస్తే జీ. 2 ఇడ్లీ 2 గారె ఉప్మా. త్వరగా రా, జల్దీ రా. ఏంటి మన ప్రాంతమా? మీ తలరా చూసారా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పిండి రూపాయలు రాసింది. ఏంటి చూస్తున్నారు? మీలాగా బాగా తిని డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళ కోసం మా అయ్యగారి పని ఉంచారు. రుబ్బండి. వీలేదంటే ఐలేస పాడుకుంటూ రుబ్బండి. హయ్యారే 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 హయ్యారే. అందరూ రుబ్బడం నేర్చాలంట, ఇందులో తప్పేది లేదు అంట. అందరికీ అన్ని తెలుసుండాలంట, లేని రోజుల్లో నీ పని చేదోడంట. అందరూ రుబ్బడం నేర్చాలంట, ఇందులో తప్పేది లేదు అంట. అందరికీ అన్ని తెలుసుండాలంట, లేని రోజుల్లో నీ కది చేదోడంట. ఎమ్మేలు బియ్యేలు పని లేకుండా తిరిగేరురా, ఆకలితో మాడి పిల్లి రుబ్బేరురా. హయ్యారే 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 అరే హయ్యారే 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 అరే హయ్యారే హయ్యారే హయ్యారే. ఆకలన్నది మనిషికి అందులేని బాధ కాదే, దాన్ని తీర్చుకో. కూటి కోసమే మనకు కోటి విద్యలన్న మాట తెలియబెట్టిరా. కావోజిగా సుల్తాన్కి భయ భయ కావోజిగా. పిండి రుబ్బమంటే ఏమిటయ్యా పాటలు ఆటలు? ఆటలు సరే, పళ్ళు కావాలరా. హయ్యారే 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 అరే హయ్యారే హయ్యారే హయ్యారే. అందరూ రుబ్బడం నేర్చుకోదంటో, ఇందులో తప్పేది లేదు అంట. అవును. పిల్లలను ఎందుకు ఉలుకు కొలుకు తలుకు బెళుకు చూస్తున్నాడనే. కుర్రవాళ్లలో ఆశలు వెళ్ళి తిరిగి తుల్లి తుల్లి గంతులేసే. సన్న జాతిలో అలకలు పొంగి 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 చిందులేసనే. బండకాడిలో బలపులు తనను మరిచి తలుపు తెరిచి పైకి చేసే. ఆవోజియా సర్దార్జీ భయ భయ ఆవోజియా. గావోజిగా సుల్తాన్కి భయ భయ గావోజిగా. అందరూ ఇప్పుడికో బాయ్ బాయ్ జైవంతులు. అందరూ రుబ్బడం నేర్పాలంట, ఇందులో తప్పేది లేదు అంట. అందరికీ అన్ని తెలుసుండాలంట, లేని రోజుల్లో నీ గది చేదోడంట. ఎమ్మేలు బియ్యేలు పని లేకుండా తిరిగేరు.
ఇందులో తప్పేది లేదు అంట అందరికీ అన్నీ తెలిసుండాలంట లేని రోజుల్లో నీకది చేదోడంట అందరూ రుబ్బడం నేర్చాలంట ఇందులో తప్పేది లేదు అంట అందరూ రుబ్బడం సిఖన అచ్చ ఇందులో తప్పేది సమझ జాయనా అందరికీ అన్నీ అమన చాయే అది లేని సమయమే కామ ఆయేగా అందరూ రుబ్బడం నేర్చాలంట ఇందులో తప్పేది లేదు అంట హలో మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజా అవును థ్యాంక్ యూ అరే ఆంటీయా, నమస్కారం ఆంటీ. నమస్కారం నమస్కారం కూర్చో ఆ, పైన కూర్చో పర్వాలేదంటీ. దాని పుట్టినరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు నేను విన్నది నిజమేనా? మీ అల్లుడు 10 రోజుల్లో కనపట్టలేదటగా? అది ఎందుకు అడుగుతావులే నువ్వులే సోఫాలో కూర్చో పర్వాలేదంటీ, ఈ గురువు మీ శిష్యుడు లాంటి వాడు. అంతటి దయ. అవును, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఏమిటో. గౌరీ, గురువుని చూసావా? పెద్దవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. గురువుకి నిన్నిచ్చి పెళ్లి చేసుంటే ఎంతో సంతోషంగా ఉండేదానివి. నేనే క్యాచ్ మిస్ చూసి చాలా రోజులైంది. గౌరీ పుట్టినరోజు సాగుతో మీ అందరినీ చూసి యోగక్షేమాలు తెలుసుకు వెళ్దామని వెతుక్కుంటూ వచ్చా. అర్థమైందా? వచ్చాను, చూశాను, వెళ్ళిరానా? ఆకలి కోసం డబ్బులు వెతికాం, డబ్బుల కోసం పని వెతికాం, ఇప్పుడు ఇల్లు వెతుకుతున్నాం. ఈ వెతకడం ఎప్పుడు ఆగుతుందో? మన ఊపిరి ఆగినప్పుడు ఆగిపోతుంది. హే, రా. ఎవరో ఒక ముసలాడు కార్ తోస్తోంది, వెళ్ళి హెల్ప్ చేద్దాం. కెన్ ఐ హెల్ప్ యూ సార్? యు నో కార్ మెకానిజం? పుషింగ్ కార్ ఐ నో. బేబీ డార్లింగ్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు, ఎవరిని పిలుస్తున్నాడు ఓల్డ్ మ్యాన్? ఎవరయ్యా ఓల్డ్ మ్యాన్? 73 కూడా ఇంకా దాటలేదు. వెనకాల కార్ తోస్తుంది నా వైఫ్, అది బేబీ డార్లింగ్. బేబీ డార్లింగ్, నువ్వు వచ్చి కారులో కూర్చో. తోయడానికి ఒక పడుచుకున్నాడు దొరికాడు. సార్ లారీ కూడా తోస్తారు కదూ. నేను రూబీ ఫెర్నాండెస్, తను బేబీ ఫెర్నాండెస్. నేను 73 నాట్అవుట్, బేబీ 70 నాట్అవుట్. స్టార్ట్ అయింది. ఎక్కండి 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 ఎక్కండి. మీరు కారకండి, మీకు డ్రాప్ చేస్తాం. క్విక్ క్విక్. ఇల్లు ఎక్కడ? ఇల్లే సార్ వెతుక్కుంటున్నాం. ఓ ఎక్కండి ఎక్కండి, లేకపోతే ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. రూబీ డార్లింగ్, ఈ ఓల్డ్ కార్ చాలా ట్రబుల్ ఇస్తోంది నీలాగా. ఆంటీ, మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఈ దీవిలోనే ఉంది. ఇదేనయ్యా మా గుడిసా. ఇది గుడిసా? స్వర్గంలా ఉందండి. బేబీ డార్లింగ్. ఎస్ రూబీ డార్లింగ్. నాకిప్పుడు ఒక 50 ఏళ్ళు తగ్గితే ఎంత బాగుంటుంది. ఎందుకు డార్లింగ్? ఈ జ్యోతిని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఈ 73 నాట్ అవుట్ కి చెప్పల బుద్ధి ఇంకా నాట్ అవుట్. జ్యోతి డార్లింగ్, రా రా కూర్చో. కాఫీ. పెళ్ళయిందా? భార్యాభర్తలే కదా? ఓ లవర్సా? అది కదా. ఎందుకు అలా లొడలొడా వాగుతావు? లవర్స్ కి నెక్స్ట్ స్టేజీ, మ్యారేజ్ కి ముందు స్టేజీ, అంతే కదా. ఆ బేబీ డార్లింగ్, 1938 లో మనం కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాం కదా. అప్పుడు నేను మ్యాచ్ చూసి ఇంటికి తీసుకురావడం, మరిద్దరం అక్కడ కలుసుకోవడం, మనం ఇరుక్కోవడం. Yes, yes. అదిగో, అదిగో. ఆ నవ్వంటేనే నేను పడి చచ్చిపోతాను. మన గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, వీళ్ళని అక్కడే ఉండమంటాం. ఇవిగో తాళాలు. ఓ థ్యాంక్ యూ. ఫీల్ ఎట్ హోమ్. నేను వెళ్ళి చూపించి వస్తాను. తలుపు తెరిచి చూస్తే చాలు, నైస్ వ్యూ. అదిగో అదే మన గెస్ట్ హౌస్. ఏకాంతమైన ప్రదేశం.
ఏమిటి బేబీ ఇది? నువ్వే పాలు పితకాలా? పని వార్త చెప్తే సరిపోదు. అసలే చలిగాలి పుడుతుంది, నీ గుడ్డికి పడతే. నువ్వెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? నువ్వేమైనా చిన్నపిల్లవా? కాదు, బామ్మ వయసే. మనకి 4-5 పిల్లలు పుట్టి వాళ్ళు తలా 4 పిల్లల్ని కని ఉంటే ఈ పాటికి మనకు 20 మంది మనవలు ఉండరంటారా ఇప్పుడు? అంత అదృష్టం మనకు ఉంటేను ఆ రక్షకుడు కరుణించలేదు కదా. బేబీ డార్లింగ్, మనకెందుకు చెప్పు అసలు పిల్లలు? నీకు నేను బిడ్డవి, నాకు నువ్వు బిడ్డవి. చాలు. రూపీ డార్లింగ్, అలా చూడు. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవి లైఫ్ ఫైన్ సార్. గెస్ట్ హౌస్ సౌకర్యంగా ఉందా? ఉంది సార్. ఏంటి సార్, ఎంజాయింగ్? అవును, సన్సెట్, సముద్ర తీరం, పక్కనే నా బేబీ. ఇంతకంటే సౌకర్యం ఏముంటుంది? మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఇదే మా లవర్స్ పాయింట్. మేము ప్రేమించుకున్నది ఇక్కడే, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది కూడా ఇక్కడే. బట్ వన్ థింగ్, నేను ఈ పార్కుకి వచ్చానంటే నాకు పిచ్చి మూడు వచ్చేస్తుంది తెలుసా? వస్తుంది వస్తుంది. ఈజ్ ఎ నాటీ ఓల్డ్ మ్యాన్. పొద్దు కూకింది అంటే చాలు మా రూబీకి యవ్వనం పొంగుకొచ్చేస్తుంది. విను విను, నాకు సర్టిఫికేట్ ఇస్తుంది మా బేబీ. అది పోనీ, అమలా అమలా అని ఓ సినిమా స్టార్ ఉంది కదా, ఆ పిల్లని ఎక్కడో ఒక హిందీ పిక్చర్ షూటింగ్ లో చూశాట ఈయన. అప్పటి నుంచి అమలా అమలా అని ఒకటే పలవరింపు. అమలా, మళ్ళీ మొదలు. నేను ఛాలెంజ్ చేశాను, నా లైఫ్ లో కనీసం ఒక్కసారైనా సరే అమలని నేను కిస్ చెయ్యాలి అని. ఎనీ కాస్ట్, ఏమైనా సరే. ఊరుకో మ్యాన్. మా బేబీకి ఎంత అసూయ. జీవితమే కావ్యమైతే దాని కథావస్తువు వీళ్లే కదా. కాదు జో, జీవితానికి డిక్షనరీయే వీళ్ళు. ప్రేమంటే ఏమిటి, ఆప్యాయత అంటే ఏమిటి, అనురాగం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, అనుబంధం అంటే ఏమిటి. వీళ్ళని చూస్తూ ఉంటే వీటన్నిటికీ అర్థాలు తెలుస్తాయి కదా జో? వీళ్ళని చూస్తే నాకు అసూయగా కూడా ఉంది. అవును జో, 2 మంచాల మధ్య గీత ఉండాలి కదా. అక్కర్లేదే, ఏ మధ్యలో తెరందిగా. అర్థం కదా ఉంది. అద్దాల తెర. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మన ఇద్దరి మధ్య కేవలం అద్దాల తెరే ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. वेटर दौड़ा, इधर है वड्डा. आपको क्या चाहिए? స్వీట్ चाहिए. आपका नाम क्या है? अब्दुल्ला. अब्दुल्ला, एक रसगुल्ला. आपको क्या चाहिए? एक चाय. भाई साहब, 1 मिनट. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎలా ఉన్నారు సార్? ఏమిటి సార్ ఎంత పని చేశారు? నెమ్మదిగా మాట్లాడరా. సరే సార్, ఇక్కడంతా అప్సెట్ సార్. టామీ అన్న పేరుతోటి అడ్వర్టైజ్మెంట్ మనది అమ్మగారు సార్. ఇక్కడంతా కంగారు పడుతున్నారు సార్. కానీ అదంతా ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. ఎప్పుడు వస్తున్నారు సార్? ఇప్పుడు నువ్వు రాలేను. ఎప్పుడైనా రండి సార్. మీరు కులాసాగా ఉన్నారని తెలిసింది, అదే నాకు చాలు సార్. సార్, ఏ ఊళ్ళో ఉన్నారు సార్? నీ కథంతా ఎందుకు ఇప్పుడు? ఏదైనా ముఖ్యమైన వార్త చెప్పాలంటే సార్ నాకు మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. గోవాలో ఉన్నాను. గోవా. టెలిఫోన్ నంబర్? 3031
ఈ విషయం మరెవ్వరికీ చెప్పకూడదు. ఉం? నోరు విప్పితే ఒట్టు. ఆరోగ్యం బాగా చూసుకోండి సార్. ఐస్ క్రీమ్ లేపి తినకండి. చేతిలో డబ్బుందా సార్? రాజాలా ఉన్నానురా. వారానికి 150 సంపాదిస్తున్నాను, పనిచేస్తున్నాను హోటల్లో సర్వర్. సర్వరా? సార్ 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 హలో హలో హలో. సరే, ఇక మీదతో ఇక్కడే ఉంటుంది. ఐఎమ్ సారీ, అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది సత్రం కాదు. గౌరీ ప్లీజ్, జ్యోతిని అవమానించుకో. ఇంటి ముందు నిలబెట్టావు ప్లీజ్. ఇది మా అమ్మ